తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీ టీచర్ల స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్ల అవినీతి ఆరోపణల ప్రక్రియపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లీగల్ నోటీసులు ఇవ్వడంపై సీతక్క కేసీఆర్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల మొబైల్ ఫోన్ల కొనుగోలు జరిగిన కోట్ల రూపాయల అవినీతి ఆరోపణపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని 5G ఫోన్లు అని చెప్పి ప్రచారం చేసి అంగన్వాడీ టీచర్లకు 4G ఫోన్లు అంటకట్టి 30 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడడం దుర్మార్గమన్నారు. సీతక్క మంత్రి పదవి చేపట్టిన తర్వాత అహంకారంతో మాట్లాడుతుందని కేసీఆర్ ని విమర్శిస్తే పెద్ద లీడర్ అవుదామనుకోవడం మూర్ఖత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని భయపెట్టిన దళిత బిడ్డను చెప్పతో కొడతానని అనడం ఆమె అహంకారానికి నిలువెత్తు నిదర్శనమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో 10 ఏళ్లు వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ లీగల్ నోటీసులు ఇస్తా అని చెప్పి ఆ పార్టీకి నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ తను ఒక నోటీసు కూడా పంపించడం జరిగింది. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను. సీతక్క ఒకప్పుడు మేమంతా కలిసి పనిచేసినాం. ఆమె ఏదో పోరాటం చేసిందని ఆదివాసీ బిడ్డ అని నాకు కూడా గౌరవం ఉండేది. కానీ ఆమె మంత్రిగా అయిన తర్వాత ఆమె ప్రవర్తిస్తున్న తీరు, ఆమె నడివడిక, లేకపోతే ఆమె పనితీరు, ఆమె పరిపాలన తీరు, లేకపోతే ఆమె పెరిగిన అహంకారం, అహాన్ని చూస్తా అంటే అసహ్యం వేస్తుంది. ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఏదో ఒక రకంగా వాళ్ళ కష్టార్జితమో, అక్కడ మనకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లో మనం ఇక్కడికి రావడానికి అనేక దోహదం చేసి ఉంటాయి. కానీ వచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా నిలుపుకున్నాం, ఏ విధంగా కాపాడుకున్నాం, ఏ విధంగా మంచి పేరు సంపాదించుకున్నాం, ఏ విధంగా మనకు అవకాశాలు రావడం ద్వారా మన జాతి బిడ్డలకు ఏం చేసుకున్నాం అనేది వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది మర్చిపోయి తెలంగాణ సాధించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండే సకల జనులను ఒకతాటి మీదకి తీసుకొచ్చి అందరి సహకారంతో సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ నీ మీద అవినీతి మరకలు పడితే, నీవు అవినీతి చేస్తే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి గట్టిగా మాట్లాడితే అవన్నీ నిజాలు అబద్ధాలైపో. లేకపోతే నువ్వు అట్లా మాట్లాడి అందులో నుంచి నువ్వు తప్పించుకోలేవు సీతక్క. లేదా కేసీఆర్ని కేటీఆర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే నువ్వు పెద్ద నాయకురాలు అయిపోతావు అనుకుంటే అది నీ ఏమంటారు పనికి మాలిన చర్య తప్ప, నీ అవివేకానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. కేసీఆర్ని విమర్శించే ముందు నీ అర్హత ఏంటి? ఆయన కేసీఆర్ రాజకీయ జీవితం అంతా నీ వయసు లేదు. నువ్వేదో ఉద్యమం అని చెప్పి నువ్వు ఏ విధంగా ఉద్యమానికి వెళ్ళినావో, ఏ విధంగా బయటకు వచ్చావో, ఏం చేస్తున్నావో నేను ఆ జోలికి పోను. కానీ నీకు వచ్చిన అవకాశం, నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది. దానికి నువ్వు సమాధానం సరైన రీతిలో చెప్పుకోవాలి. నిజంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారాయి అని నీ మీద వచ్చిన ఆరోపణ. ఒక దళిత బిడ్డ ఆయన అన్ని ఆధారాలతోని ఆ అవినీతిని బయటపెట్టిండు. దానికి నువ్వు అది కాదని ఏ విధంగా నిరూపిస్తావో ఆయనలాగా నువ్వు ఆధారాలతో నిరూపించు. కానీ ఆయనను పట్టుకొని చెప్పు తెగుతుంది, చెప్పు తీసుకొని కొడతా, ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఆ మాటలు మాకు రావా? ఆ పని మాకు రాదా? అవి మా దగ్గర లేవా? అది మేము చెప్పలేమా? నీ మీద అవినీతి వస్తే అవినీతి జరగలేదు, ఇది నేను చేయలేదు అని చెప్పు. ఎవరు చేసినో చెప్పు. ఆయన చాలా స్పష్టంగా 38,000 పై చిలుకు నేను మీకు ఆధారాలతో ఇస్తాను. సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గుచేటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో 5G ఇస్తే ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇంత దిక్కుమాలిన చర్య. ఆంధ్రప్రదేశ్లో 5G ఇచ్చిండు, ఆ 5G ఆంధ్రప్రదేశ్ ఫోటోలను తెలంగాణలో ఇచ్చినట్టు 4G ఇచ్చి ఫోటోలు చూపించుకుంటున్నావు. అది నీ తప్పు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు నువ్వు కొత్తగా ఇయ్యలే. 2018లో నుంచే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సర్వీస్లో పారదర్శకత తీసుకురావాలనే ఆలోచనతోని వాళ్ళు పిల్లలకు ఏమేమి ఇస్తున్నారు, కేంద్రం ఏం మార్గదర్శకాలు పంపిస్తుంది, దాంట్లో వాళ్ళు ఎట్లా అప్డేట్ అవ్వాలని అప్పటి నుంచే వాళ్లకు ఆ రోజు 3G ఉంటే 2G ఉంటే అవి ఇచ్చారు. ఇప్పుడు 5G కాలం నడుస్తున్నప్పుడు నువ్వు 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కాపీ కొట్టడం ఏంటి? అలాగే ఆయన చాలా స్పష్టంగా ఒక సింగిల్ 4G వాళ్ళు ఆ శాంసంగ్ వాళ్ళు ఆ పేరు కూడా ఇందులో రాశారు. ఆ ఫోను మార్కెట్లో ఒక సింగిల్ పీస్ కొంటే వితౌట్ GST 6,200, GSTతోని ఉంటే 8,000, వితౌట్ GST 6,990 రూపాయలు, విత్ GST 8,249 రూపాయలు. అలాంటిది 38,000 పైచిలకు సెల్ ఫోన్లు కొంటే మనం ఎక్కడైనా మార్కెట్కి పోయినప్పుడు పావు కిలో ఎంత అంటే 10 రూపాయలు అంటారు, కిలో 40 రూపాయలు పడుతుంది. మనం ఏమంటాం, కిలో మొత్తం కొంటాం, పావు కిలో కాదు 25కో 20కో ఏమని బేరం ఆడతాం. ఒక ఫోన్ కొంటే 6,000కి వచ్చే ఫోను GST అనేది నాకు తెలిసినంత వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల డబ్బులతోని కొనే వస్తువును GST కట్టే పని లేదు, అంటే 6,000కే వస్తుంది. దానికి మీరు 14,000 పైచిలకు దాన్ని పే చేశారు. అలాంటప్పుడు 38,000 కొన్నప్పుడు 6,000 కంటే ఇంకా తగ్గాలి, 5,000 కావాలి, కానీ 14,000 ఎందుకు పోయింది అని ఆయన అడిగాడు. సీతక్కకు ఈ స్కామ్తోని ఈ అవినీతితోని ప్రమేయం లేకుంటే తను స్ట్రెయిట్గా అది రద్దు చేయాలి. ఎమ్మెల్యేలు అందరూ, మన ఎమ్మెల్యేలు కూడా ఇచ్చుకుంటూ అది 5G అని ప్రచారం చేస్తున్నారు. మీరు మంచిగా విజ్ఞానం డాక్టర్లు, మీకు ఆ 4G 5G ఆ మాత్రం పరిజ్ఞానం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అంగన్వాడీ టీచర్లను ఎందుకు మోసం చేస్తారు? 4G అనే చెప్పండి. నీకెవరైనా కాంగ్రెస్ పార్టీలో అండగా వస్తారో లేదో, నీ ప్రవర్తనతోని మీ పనితీరుతోని చాలామంది మీకు వ్యతిరేకమయ్యారు, కానీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర 60 లక్షల మంది కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి. అంటే ఫస్ట్ దాన్ని రద్దు చేయండి. లేదు అంటే మీరు ఒక కమిటీ వేసి ఎంక్వైరీ పెట్టించి బాధ్యుల మీద చర్య తీసుకోండి. 4G ఇచ్చి 5G ఇచ్చినట్టు ప్రచారం చేసినందుకు మీరు అంగన్వాడీ టీచర్లకు ప్రజలకు ముందు క్షమాపణలు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఏమంటారు, ఇంత గర్వమా, ఇంత ఇదా నీకు పనికిరాదు. నేను దళిత బిడ్డను, నేను ఆదివాసీ బిడ్డను అని చెప్పుకుంటావు, కానీ నీ చేతలకు, నీ మాటలకు, నీ ప్రవర్తనకు అసలు పొంతనే లేదు. అన్ని వైపుల నుంచి అవినీతి మరకలు అంటినాయి కాబట్టి ఒకళ్ళని చెప్పు తీసుకొని కొడతా, ఇంకోళ్ళకి నోటీలు ఇస్తా. అసలు నువ్వు క్షమాపణ చెప్పాలి. 35,000 మంది టీచర్లను మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలి. ఇంతమంది పిల్లల నోటి కూడును కూడా సరిగ్గా పెట్టలేనందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. అన్నిట్లో అవినీతి చేయడం, దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్న మీరు తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పారు. 2.5 ఏళ్ళు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క మాట, ఏ ఒక్క హామీ మీరు నిలుపుకోలేదు. పదే చెప్తున్నాం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నారు. 1 కోటి రూపాయలు కూడా మీరు ఎక్కువ బడ్జెట్లో పెట్టుకోలేదు, ఎట్లా చేస్తారని ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక్క మహిళ అన్న కోటీశ్వరరావు అయితే ఆమె పేరు చెప్పండి, మేము సన్మానం చేస్తాం మీకు అని చెప్తున్నాం. అది చేయట్లేరు మీరు. కానీ వాళ్ళ పిల్లలకు ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును ప్రభుత్వం పేదవాళ్ళ మీద ఖర్చు పెడుతుంది. దాంట్లో కూడా అవినీతి చేస్తున్నారు, దాన్ని కూడా దోచుకుంటున్నారు. ఇది సరి అయింది కాదు. సీతక్క బేషరతుగా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. అందులో అవినీతి జరగకుంటే దాన్ని రద్దు చేయాలి. నీకు ఆరోపణలు నువ్వు రద్దు చేయలేని పరిస్థితి వస్తే ఒక కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ పెట్టి వాటి మీద చర్య తీసుకోవాలని నేను పెట్టి చేసామని వాళ్ళు గవర్నమెంట్ స్టేట్మెంట్లో ఉంది. అయితే ₹24 కోట్ల 24 కోట్లతోనే 38,000 ఫోన్లు కొంటే 30 కోట్లు అవినీతి జరిగినట్టు కదా. 54 కోట్లు చెల్లించినట్టు వాళ్ళ దగ్గర రిసీట్స్ ఉన్నాయన్న.
అదే వాళ్ళు కూడా అయితే ఇంకా మేము ఇంకా చెప్పేది ఏంటి అని